నమస్తే సార్. నీ పేరే? మత్స్యకార సార్. బాబు సార్. బాబు తానంగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. పేరేంటమ్మా? మా మత్స్యకారులకి చెడ్డుగాడ సార్, చెడ్డుగాడ బాగా నిర్మించారు. అది పాత పడిపోయింది సార్. పోయింది సార్. కాలం నువ్వు దయచేసి ఇది సార్, చెరువు చేప సార్. ఎన్ని చెరువు చేపలు సార్? అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. 3 చెరువులు. ఎంత వస్తుందా మరి? 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే, చూడు 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు? మీ ఇంటికి? మా ఇంటికి తీసుకెళ్తాం సార్. మీ ఇంటికే కదా? మా ఇంటికి సార్. కట్ చేయి సార్, కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. రమ్మా, నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటి ఏంటి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్. కూర వండుకొని అన్నం తిన్నాం సార్. తినేసి కొంచెం వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్. కట్ చేసుకుని వస్తాను సార్. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా. ఇది అదే కుర్తాడు. కుర్తాడు. అదే అదే సార్. మా మత్స్యకారులకి ఐస్ ప్లాంట్లు అయింది రాలేదు కాబట్టి కొంచెం కష్టం. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని. అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. చెన్నైలో 300 ఉంటే కిలో, ఇక్కడ 150 రూపాయలకి వెళ్తుంది సార్. ఏది ఒక రేటు, ఒక చేప డబుల్ రేట్ ఉంటుంది. కేజీకి ఏ చేపల మందన్నా సమానికి ఉంటుంది సార్. ఇక్కడ ఆంధ్రాలో అంటే అక్కడ రేట్లు ఎక్కువ. అక్కడ రేట్లు ఓకే. ఏం చేయాలి రండి సార్. కూర్చో సార్. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూమ్ అమ్మా? ఓకే. ఎవరు అబ్బాయి? అల్లుడు సార్. అల్లుడా? కూతురా? సార్. అమ్మా, ఏం చేస్తున్నావు? కూర చేస్తున్నాను సార్. చెప్పమ్మా, ఏం చేస్తున్నావు? సార్ సాంబార్ ఒకటి పడిపోయింది సార్. సాంబార్ ఒకటి పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? వచ్చిందంట. నీ అకౌంట్లో పడిందా? పడింది సార్. నీ అకౌంట్లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటూ ఉంటావా? అలవాటు అయిందా? బ్యాంక్ బ్యాంక్ డబ్బులు చూసుకోవడం చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా? ఇంగ్లీష్ పంపించే తెలుగు కూడా అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంతమూరు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా, ఏం చేస్తావు? ఎట్లా చేస్తా ఉంటా? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? చిన్నప్పటి నుంచి చేసి ఏం చేస్తున్నా ఇప్పుడు? ఎట్లా చేస్తా? సరే సార్.
ఎక్కువ వేస్తావు, అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తాం. ఎక్కువ వేస్తున్నావు. ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా, అంత వేస్తే ఎట్లా? మా ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్, మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు, ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏం సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా ఏమా నువ్వు చూసుకో, నువ్వే. ఇది మామిడికాయ అమ్మా, మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా. చింత పులుసు అమ్మా. ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా. ఫ్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసి కలిసి బాగా తీసి తీసుకొచ్చి రామ్మరా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేసేది సార్. మా చిన్న పిల్లలు అవడం ఇప్పుడు ఇక్కడ మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్, గాలి వాన్లో కట్టించాడు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇంజన్లు పడవలు
అందరికి వల్ల అన్నీ పోయింది సార్. నువ్వు చెప్పాను నేను ఇక్కడ వచ్చి పని చేయాలన్నా కూడా కాలు బాగాలేదు సార్. ఏమా ఎక్కువ బరువు తీయలేకపోతుంది సార్. అదే పడవ ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ కావాలి. అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంటలో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యాములో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. పాపమ్మా ఏ ఊళ్ళో ఉంటావు? ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు, వాల్స్ అది చూసుకొని ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్డ్ బోర్డు కొనిపించి దానికి రెండు కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి. వాళ్ళకి ఏంటంటే దేవుడు లాగా వచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. అమ్మాయి కూడా చదివి ఇక్కడ ఏం చేయాలి ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒకవేళ కానీ పాప చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి. ఫ్యాక్టరీస్ ముందుకు చేయడం నేను ఎప్పటికప్పుడు కరెక్ట్గా చెప్తాను. మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీ జాగ్రత్త చూసుకుంటాయి. ఓకేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుకున్నామ్మా? ఇప్పుడు పరిచయమా? ఈ అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా. కలెక్టర్ గారు తీసుకుంటాడు. తీసుకొని నెగ్లెక్ట్ ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.